ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. జ్ఞానము అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక పాము కనబడింది అనుకోండి, ఆ పాముని పట్టుకుంటామా చెప్పండి? పట్టుకోం. ఆ పాముని ఎందుకు పట్టుకోమంటే, పాముని పట్టుకుంటే పాము మనల్ని కాటు వేస్తుంది. అదే పాము పక్కన తాడు ఉందనుకోండి, తాడును పట్టుకుంటాం, కానీ మనల్ని తాడు ఏం చేయదు, రూపు ఏం చేయదు, ఏమి చేయదు అని జ్ఞానం ఉంటుంది. ఇదే జ్ఞానం. కానీ మన జ్ఞానం ఎలా ఉంటుందంటే, పామును పట్టుకుంటే పాము మనకు హాని చేస్తుందని తెలుసు, కానీ పాపమును పట్టుకుంటే లేక పాపం దగ్గరికి మనం వెళ్తే హాని చేస్తుందనే జ్ఞానం మనకు లేదు. అలాంటి జ్ఞానం లేకపోవడం దానికి కారణం ఏంటంటే, మనకున్న జ్ఞానం ఎగలోక సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ దైవిక సంబంధమైన జ్ఞానం అయితే మనకు లేదు. దైవిక సంబంధమైన జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇది పట్టుకుంటే లేకపోతే దీని దగ్గరికి మనం వెళ్తే పాపము ఇది, ఈ పాపం దగ్గరికి వెళ్తే మనకి హాని కలుగుతుంది అనే విషయాన్ని ఎవడు గ్రహిస్తాడంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం గలవాడు ఈ మాటలు గ్రహిస్తాడు, గమనిస్తాడు. అందుకే పాపం అంటే ఏమిటి అని ఆలోచిస్తే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోవడమే, లేక మంచి మాట వినకపోవడమే. చాలా మన దైనందిన జీవితాల్లో ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకున్నంత వరకు ఎన్నో రకరకాల మంచి మాటలు మనం వింటూ ఉంటాం. మన పేరెంట్స్ అంటారు, తల్లిదండ్రులు అంటారు, ఏమంటారంటే, ఇదిగో నువ్వు ఇలా వెళ్ళొద్దు, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, నువ్వు ఫోన్తో ఉంటున్నప్పుడు నువ్వు ఇలా ఉండాలి. ఎలాగైతే ఉండొద్దన్నారో అలాగే ఉంటారు. వారికి ఏమి లేదంటే దైవిక సంబంధమైన జ్ఞానం లేదు.